నమస్కారం ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేస్తుంటారు మీరందరూ. మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయింది. అందరూ పరుగులుగా పిల్లలకి బుక్స్ కొనడం, వాటికి కవర్స్ వేయడం, ఆ హడావడం మొదలైపోయింది. అయితే బుక్స్ కవర్స్ అయితే చిన్నప్పుడు మేమే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలు కష్టపడకూడదని వాళ్ళు వేయడం. ఇప్పుడు ఇంకా రెడీమేడ్ వచ్చేసాయి. అప్పుడు పేపర్లు, న్యూస్ పేపర్లు కట్ చేసుకుని ఆ సైజ్ ప్రకారం అప్పుడు కవర్ వేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత రెడీమేడ్ వేసేసుకోవడమే. సో ఇవి కూడా పిల్లలతో సండే కూర్చుని మీరు పిల్లలు కలిపి వేసుకుంటూ వాళ్ళకి అలవాటు చేయండి. అప్పుడు మీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, పిల్లలు నేర్చుకుంటారు. సో నేను ఒక ఛాలెంజ్తో వచ్చానండి మీ అందరికీ, తల్లిదండ్రులకి. ఏంటంటే లాస్ట్ ఇయర్ దాకా ఒక ఎత్తు చదువులో, ఇయర్ ఛాలెంజ్ ఏంటంటే మనం పట్టించుకుంటే పిల్లల్లో ఎంత మార్పు వచ్చిందో చూద్దాం. మనము అంటే తల్లిదండ్రులు. ఇప్పుడు తల్లిదండ్రులు మరోలా అనుకోకండి. మన ఆలోచన విధానం ఎలా ఉందంటే ఫీజు కడుతున్నాం, ట్యూషన్కి పంపిస్తున్నాం, చదువు రావాలి. అలా కాకుండా మేము పేరెంట్స్గా మా పిల్లలతో 2 hours చదువు విషయంలో స్పెండ్ చేస్తాము. ఖచ్చితంగా 2 కాకపోయినా ఒక 1 hour అయినా సండే 2 hours ఖచ్చితంగా స్పెండ్ చేస్తాం అని ఒక టార్గెట్ పెట్టుకోండి. మదర్ కానీ ఫాదర్ కానీ హోంవర్క్స్ రాయించడం, చదివించడం. మాకు టైం లేదు, లేకపోతే మాకు చదువు రాదు అన్నా కూడా పక్కన కూర్చోండి చాలు. ఈ రోజుల్లో పిల్లలు ఫాస్ట్, దాన్ని మనం వేరే విషయాల్లో చూస్తున్నాం. వాళ్ళ చదువులో కూడా ఫాస్టే, కానీ వాళ్ళ ఏకాగ్రత దెబ్బతింటోంది. దాన్ని మనం దారిలో పెట్టాలి. సో మనం పీటీఎంకి వెళ్ళినప్పుడు మామూలుగా పేరెంట్స్ జనరల్గా చెప్పేది 8 hours మీతో స్పెండ్ చేస్తారు ఏంటి, మీలో అంటే మీరే వాళ్ళని మార్చాలి అని. అలా కాదండి. స్కూల్లో స్పెండ్ చేసినా కూడా వాళ్ళకి ఇంట్లో అలవాట్లు, ఇంట్లో కల్చరే క్యారీ చేస్తారు వాళ్ళు. స్కూల్లో కల్చర్ ఇంటికి క్యారీ చేయడం చాలా అరుదు, కానీ ఈ మధ్యన జరుగుతుంది అది కూడా. ఎందుకు అంటే పేరెంట్స్కి అంటే ఫ్యామిలీకి పిల్లలకి బాండింగ్ తగ్గిపోయి బయట బాండింగ్ ఎక్కువైపోయి బయటవి బాగా అలవర్చుకుంటున్నారు. అదే మీరు చూడండి, ఇదివరకు ఓన్లీ గవర్నమెంట్ స్కూల్సే ఉండేవి. గవర్నమెంట్ స్కూల్స్లో అన్ని కల్చర్స్ వాళ్ళు వచ్చేవారు, బట్ ఫ్యామిలీ కల్చర్ డిస్టర్బ్ అయ్యేది కాదు. కానీ ఈ రోజుల్లో అది డిస్టర్బ్ అవుతుంది. అంటే ఫ్యామిలీ కల్చర్ మనం ఫ్యామిలీ బాండింగ్ స్ట్రెంగ్తన్ చేసుకోవాలి అంటే వాళ్ళకి అన్ని విషయాలలోనూ మనం ఇన్వాల్వ్ అవ్వాలి. పేరెంట్స్గా మన బాధ్యత మనం తీసుకోవాలి. ఫీజు కట్టడంతో మన బాధ్యత అవ్వదండి. మా మామగారు అంటే మా నానమ్మ మాతో కూర్చుని ఆవిడ తెలిసిన ఎక్కాలు అంటే టేబుల్స్, పద్యాలు నేర్పించేవారు మాకు. అలాగా ఇప్పుడు అదైతే కొరవడింది. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయి. సో పేరెంట్స్ ఆ బాధ్యత తప్పకుండా తీసుకోవాలి. సో ఈసారి ఛాలెంజ్ తీసుకుని పీటీఎంకి వెళ్ళేసరికి మీరు మీ పిల్లల గురించి టీచర్కి చెప్పే విధంగా ఉండాలి. ఏదో రిపోర్ట్ కార్డ్ చూసి మేడం మార్క్స్ రాలేదు, మార్క్స్ బ్యారేజ్ కాదు. మార్క్స్ అస్సలు మీరు చూసుకోకండి, నాలెడ్జ్ చూసుకోండి. మార్క్స్ అన్నది క్రైటీరియా కాదు. 600, 600, 580 వచ్చిన వాళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాలేకపోతున్నారు. ఎందుకంటే బై హార్ట్ మార్క్స్ కాదండి, నాలెడ్జ్ రావాలి అంటే టెక్స్ట్ బుక్ రీడింగ్ మస్ట్. అది స్కూల్లో చేయిస్తారు. మీరు కూడా ఇంట్లో బాధ్యతగా చేయిస్తే అకాడమిక్స్లో ఖచ్చితంగా వాళ్ళు స్ట్రెంగ్తన్ అవుతారు పిల్లలు. మీ ఫ్యామిలీ బాండింగ్ పెరుగుతుంది. సో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. ఈ అకాడమిక్ ఇయర్ ఖచ్చితంగా మీరు 1 hour స్పెండ్ చేసి చూసి మీ అభిప్రాయాలు మాకు తెలియజేయండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.